అమ్మా హాయ్ అండి. నేనైతే మెంతులు ఒక రోజు ముందు నానబెట్టేసి మెంతులు అయితే జల్లాను. ఈ 10 రోజుల కిందటైతే జల్లానండి ఈ మెంతులు మొక్కలు అయితే వచ్చినాయి. మెంతుకూర నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు జల్లినా సరే ఎలకలు తినేసేవండి. కొంచెం కొంచెం మొక్క వచ్చేసరికి తినేసేవి. ఈసారి బాగా వచ్చినాయి అనమాట మొక్కలు అయితే. మెంతుకూర అంతా బాగుంది. నేను మోక్ష ఇద్దరం కలిపేసి కోసేసామన్నమాట మెంతికూర అయితే. అదైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం. మోక్ష అమ్మ అమ్మ అంటున్నాడు. పువ్వు కోసిచ్చాను అనమాట. ఆ పువ్వుతో ఆడుతున్నాడు మోక్ష అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. మెంతికూరతో అయితే శుభ్రంగా క్లీన్ చేసేసి వేర్లు అవి తీసేసి ఇంకా చాలా లేతగా ఉన్నాయి కదని ఉంచేసానండి. ఆకులే వండుకుంటాము. పప్పు మెంతికూర అయితే వేసేసి వండేసుకున్నాను మార్నింగ్ అయితే. తర్వాత అయితే పాలకూరతో చపాతీ అయితే చేస్తున్నానండి. ముందుగా పాలకూర కోసేసుకొని అదైతే ఫ్రై చేసేసుకొని చల్లారాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టానండి. డ్రై అయిపోతుంది కదా బాగానే. ఇప్పుడు చపాతీ పొరలు కింద చేసేసి ఆయిల్ అయితే వేసేసి చపాతీ అయితే చేశానండి. బాగుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా హ్యాపీగా అనిపించింది. మెంతికూరతో పప్పు టేస్ట్గా ఉన్నాయన్నమాట పరోటాలు అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.